పార్లమెంటు ఎన్నికలలో గెలుపు గుర్రాల ఎంపికపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సమావేశం నిర్వహించనుంది. 17 నియోజకవర్గాలకు సగటున ఒక్కో స్థానానికి 18 మందికి పైగా కాంగ్రెస్లో టికెట్ కోసం పోటీ పడుతుండగా అత్యధికంగా ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 47 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపికపై టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సమావేశం నిర్వహించనుంది. మరింత సమాచారం ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి, మరి కాసేపట్లోనే ఈ పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు, డీటెయిల్స్ ఏంటి? రేఖ, మరికొద్దిసేపట్లో గాంధీ భవన్ వేదికగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. టీపీసీసీ ముఖ్య నేతలతో పాటు జాతీయ కార్యదర్శి జీపదాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక కొద్దిసేపట్లోనే అందరూ కూడా గాంధీ భవన్కి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో గాంధీ భవన్కి రాబోతున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. 17 పార్లమెంటు స్థానాలకు నేతలు ఏదైతే దరఖాస్తులు గత 4 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 17 పార్లమెంటు స్థానాలకు 309 దరఖాస్తులు వచ్చినాయి. మొత్తం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు రావడం జరిగింది. అందులో మహబూబాబాద్కు దాదాపు 48 వచ్చాయి, ఖమ్మంకి 42 వచ్చాయి. అత్యల్పంగా మహబూబ్నగర్కు 4 దరఖాస్తులు మాత్రమే రావడం జరిగింది. మొత్తం 309 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల మీద పూర్తి స్థాయిలో సమావేశంలో చర్చించనున్నారు. ఎవరు బలమైన నేతలు, ఎవరు పెడితే అధిక ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు తట్టుకోగలుగుతారని దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఈ 17 పార్లమెంటు స్థానాల్లో ఎవరెవరు గెలుపు గుర్రాలు ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు స్క్రీనింగ్ కమిటీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటుంది. స్క్రీనింగ్ కమిటీ కూడా ఏదైతే పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఒక కమిటీ వేసింది, ఆ స్క్రీనింగ్ కమిటీ కూడా ఇవాళ ఈ పీఈసీ సమావేశంలో పాల్గొంటుంది. ఈ వచ్చిన 309 దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసే అవకాశం ఉంది. ఆ షార్ట్ లిస్టు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి 3 లేదా 4తో ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి అది అధిష్టానానికి అందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గత పూర్వ వైభవం పార్టీ బలోపేతం పైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అట్లనే గత పూర్వ వైభవం కాంగ్రెస్కు ఉన్నటువంటి గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తను కూడా సన్నద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం పైన ఇప్పటికే దిశానిర్దేశం చేసి ఉంచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణతో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 17కు 17 స్థానాలు సాధించాలనేది అయితే కాంగ్రెస్ ముందున్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గాంధీ భవన్లో ఇవాళ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఖమ్మం నుంచి సోనియా గాంధీ ఏఐసిసి సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని కూడా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో సోనియా గాంధీని కోరారు. ఖమ్మం నుంచి సోనియా గాంధీని ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ కూడా ఒకవైపు హామీ ఇచ్చారు. ఆమె కూడా త్వరలోనే అభిప్రాయం చెప్తానని కూడా సోనియా గాంధీ కూడా చెప్పింది. ఆ అంశం మీద కూడా ఈ పీసీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. రేఖ, రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.